హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 3 నవంబర్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. మొత్తం మనకి ఈరోజు 6 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ అనే అంశం మనం గ్రూప్ అండ్ మెయిన్స్ కోసం డిస్కస్ చేసినాం. అవే వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసింది ఈరోజు కాబట్టి దాన్ని డిస్కస్ చేయట్లేదు. సో మనకి ఫస్ట్ ఒక 2 ఆర్టికల్స్ పాలిటీ, ఒక ఆర్టికల్ ఎకనమీ, ఇంకొక ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్, ఇంకొక ఆర్టికల్ ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇంకొకటి సమ్మిట్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ 361 ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. సో ఎందుకు వచ్చింది అంటే యూపీ గవర్నర్గా పనిచేస్తున్న యూపీ గవర్నర్ ప్రజెంట్ మనకి ఎవరు అంటే ఆనందీబెన్ పటేల్. ఆనందీబెన్ పటేల్. ఈమెకు ఈ గవర్నర్కి ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనే ఆఫీసర్ భూసేకరణ విషయంలో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అలా నోటీస్ ఇవ్వడం అనేది రాజ్యాంగంలో ఉన్న 361 ఆర్టికల్ కింద గవర్నర్కి ఇమ్యూనిటీ ఉన్నది. దాని ఉల్లంఘన చేసినట్టుగా భావించి ఆ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో అందుకు 361 ఆర్టికల్ మనకి వార్తల్లో వచ్చింది. యూపీ గవర్నర్ పేరు మనకి అవసరం లేదు, ఆ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పేరు అవసరం లేదు. జస్ట్ ఈ ఆర్టికల్ ఏమని చెప్తుంది అది మనం అధ్యయనం చేయాలి. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే యూపీ గవర్నర్కి సబ్ డివిజనల్ మెజిస్ట్రేటు నోటీస్ జారీ చేస్తే అతను సస్పెండ్ చేయడం జరిగింది. 361 ఆర్టికల్ని ఉల్లంఘన చేయడం అని చెప్పేసి అందుకు ఇది వార్తల్లో వచ్చింది. సో ఫస్ట్ 361 ఆర్టికల్ అనేది రాజ్యాంగ రక్షణలు ఇస్తుంది గవర్నర్కి, రాష్ట్రపతికి, ఇద్దరికి ఇస్తుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ ది గవర్నర్ అని చెప్పేసి ఇద్దరికి కూడా ఇమ్యూనిటీ లేదా రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ నెంబర్ 14కి 361 ఆర్టికల్ అనేది మినహాయింపు అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఏ మినహాయింపులు ఉంటాయి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ ఆఫ్ ది గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ తన ఆఫీసు పవర్స్ ఇన్ఫ్యాక్ట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అంటే ఆఫీసు యొక్క పనులని విధుల్లో చేసేటప్పుడు ఎటువంటి కోర్టు ముంగట రెస్పాన్సిబిలిటీ వహించడు. సో ఆఫీస్లో ఉన్నప్పుడు మాత్రమే తన ఎక్సర్సైజ్ హీజ్ పవర్స్ అంటే తన విధులను చేసేటప్పుడు కోర్టు ముంగట రెస్పాన్సిబిలిటీ వహించడు అని చెప్పేసి చెప్తుంది. ఇంకేం చెప్తుంది అంటే ఏ కోర్టు కూడా అరెస్ట్ వారెంటు జారీ చేయరాదు రాష్ట్రపతికి, గవర్నర్కి. ఎటువంటి క్రిమినల్ కేసెస్, ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగు ఇష్యూ చేయరాదు అగైనెస్ట్ రాష్ట్రపతికి, గవర్నర్కి తను విధిలో ఉన్నప్పుడు. సివిల్ ప్రొసీడింగ్, సివిల్ కేసు అనేది దాఖలు చేయవచ్చు, బట్ 2 months ప్రియర్ నోటీస్ ఇవ్వాలని చెప్పేసి ఆ 2 months ప్రియర్ నోటీస్ కూడా కేవలము వ్యక్తిగత పనులకు మాత్రమే, పర్సనల్ అఫైర్స్ కోసం మాత్రమే 2 months ప్రియర్ నోటీస్ ఇచ్చి సివిల్ కేసు దాఖలు చేయవచ్చు. ఇవి ఉన్నప్పటికీ రాష్ట్రపతిని మనం 61 ఆర్టికల్ కింద మహాభియోగ తీర్మానాన్ని ఉపయోగించి తొలగించవచ్చు. అది రక్షణ కల్పించదు 361 ఆర్టికల్. అది కొద్దిగా మనకి నెంబర్ 1 ట్రాప్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే పార్లమెంటు విచారణ జరపచ్చు 61 ఆర్టికల్ కింద. ఇది రక్షణ కల్పించదు 361 ఆర్టికల్ విచారణ చేయకుండా. సో ఇన్ఫ్యాక్ట్ ఆ రాజ్యాంగ ఉల్లంఘన చేసినప్పుడు 61 ఆర్టికల్ ప్రకారం మనం తొలగిస్తాం. అది వేరే విషయం, మనకి మినహాయింపు అయితే ఇక్కడ లేదు. ఆర్టికల్ నెంబర్ 14 అనేది ఇన్ఫ్యాక్ట్ అందరికీ సమానత్వం చెప్తుంది కదా, దానికి మినహాయింపు 361 ఆర్టికల్ అని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్. సో జస్ట్ ఈ ఆర్టికల్లో ఉన్న అంశాలు ఏంటని చెప్పేసి అధ్యయనం చేయాలి. రైట్, నెక్స్ట్ ఎన్కోర్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సాఫ్ట్వేర్ని రూపొందించింది. అది మనకి వార్తల్లో ఉన్నది. సో ఎన్కోర్ ఒక సాఫ్ట్వేర్ ఇది. దీన్ని యాజ్ పర్ హిందూ ప్రకారము ఇది ఇన్ హౌస్ సాఫ్ట్వేర్, అంటే తన అంతర్గత పనుల కోసం అని చెప్పేసి ఎన్నికల సంఘం నియామకం చేసింది. ఇది ప్రజలకి అందుబాటులో ఉండదు, ఎన్నికల సంఘానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇన్ హౌస్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటువంటి ఇంగ్లీష్ వర్డ్ కొన్ని మనకి మళ్ళీ వస్తాయి, అప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ హౌస్ సాఫ్ట్వేర్ అంటే ఎన్నికల సంఘము అంతర్గత పనులకి తను మాత్రమే ఉపయోగించుకునేలా ఈ సాఫ్ట్వేర్ని రూపొందించింది ఎన్కోర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎన్కోర్ అంటే ఏంటి? మనకి ఎనేబులింగ్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని ఉన్నది. అంటే రియల్ టైంలో మనకి ఏం జరుగుతుందో అని చెప్పేసి ఎన్నికల ప్రక్రియ లోపల
రిటర్నింగ్ ఆఫీసర్లకి తెలియజేసేలా సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగింది ఎన్నికల సంఘం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఎనేబులింగ్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్, రియల్ టైంలో మనకి ఏం జరుగుతుంది, ఎంత ఓటింగ్ ప్రక్రియ నమోదైంది, ఎక్కడ ఓటింగ్కి అడ్డంకులు వచ్చినాయని చెప్పేసి ప్రతి విషయము రియల్ టైం మనకి అప్డేట్ అందిస్తుంది ఎన్కోర్ అనే సాఫ్ట్వేర్. ఇది ఎన్నికల సంఘం మాత్రమే ఉపయోగం చేసుకునేలా రూపొందించడం జరిగింది, అంటే పౌరులకి అందుబాటులో ఉండదు ఇది. నెక్స్ట్ ఆర్టికల్ రివర్స్ ఫ్లిప్పింగ్ అని చెప్పేసి ఒక వొకాబులరీ మనకి వార్తల్లో ఉన్నది. సో రివర్స్ ఫ్లిప్పింగ్ ఆర్థిక శాఖ పేర్కొన్నది భారతదేశంలో ఇటీవల రివర్స్ ఫ్లిప్పింగ్ సంఖ్య పెరుగుతూ ఉన్నదని చెప్పేసి దీనివల్ల ఎఫ్డిఐ ఎక్కువైందని చెప్పేసి ఆర్థిక శాఖ పేర్కొన్నది. ఏమన్నది, రివర్స్ ఫ్లిప్పింగ్ కారణంగా సో విదేశీ మారక నిల్వలు ఎఫ్డిఐ మన భారతదేశంలో ఇంక్రీజ్ అవుతున్నాయట. సో మనం డిస్కస్ చేయాలి రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే ఏంటి. సో మనకి జిఎస్ పేపర్ మొత్తం 150 మార్క్స్ కదా, ఈ 150 మార్క్స్లో కేవలం వొకాబులరీ మీద 5 to 6 మార్క్స్ ఉంటాయి మనకి. అది పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకనామిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, మొత్తం మీద ఓన్లీ వొకాబులరీ మీద ఒక 5 to 6 మార్క్స్ ఉంటాయి. అటువంటి ప్రశ్న ఒకటి రివర్స్ ఫ్లిప్పింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాట్ ఈస్ ద రివర్స్ ఫ్లిప్పింగ్? ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ మనకి. సో ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక భారతీయ కంపెనీ ఎక్స్ అనే కంపెనీ, ఈ ఎక్స్ అనే కంపెనీ ఒక విదేశీ కంపెనీ కొనుగోలు చేస్తుంది. అంటే ఎక్స్ అనే కంపెనీలో ఇన్ఫ్యాక్ట్ యజమాన్య బదిలీ జరిగింది విదేశీ కంపెనీకి ఒకటి. నెక్స్ట్ ఈ విదేశీ కంపెనీ యొక్క అనుబంధ సంస్థగా ఎక్స్ అనే కంపెనీ ఇండియాలోనే పనిచేస్తుంది. సో దాన్ని రివర్స్ ఫ్లిప్పింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి డయాగ్రామ్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఒక ఎక్స్ అనే కంపెనీ, ఇది ఇండియన్ కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకు సో 2 రకాల షేర్ హోల్డర్స్ ఉంటారు. రెసిడెంట్ వాళ్ళు ఉంటారు, నాన్ రెసిడెంట్ వాళ్ళు ఉంటారు. అంటే మన కంపెనీలో సో మన నివాసం ఉండే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, మన కాడ లేని వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. సో రెసిడెంట్ షేర్ హోల్డర్స్, నాన్ రెసిడెంట్ షేర్ హోల్డర్స్ కలిపి మన భారతీయ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు. తర్వాత ఏమైందంటే దీని యొక్క యజమాన్య వాటాని సమ్ యుఎస్ఏ కంపెనీకి బదిలీ చేయడం జరిగింది. ఈ షేర్ల బదిలీ కూడా మనకు జరుగుతుంది. వీళ్ళు అదే విధంగా ఉంటారు. సో రెసిడెంటల్ షేర్ హోల్డర్స్, నాన్ రెసిడెంటల్ షేర్ హోల్డర్స్. ఈ విదేశీ కంపెనీ కింద మన కంపెనీ అనుబంధ కంపెనీగా పనిచేస్తుంది. కొనుగోలు ప్రక్రియ తర్వాత యజమాన్య బదిలీ జరిగింది, దాంతోపాటు విదేశీ సంస్థ కింద అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే ఆఫీసు మారట్లేదు, మనకి ఆఫీస్ అక్కడే ఉంటుంది. యజమాన్య బదిలీ జరిగింది, దాంతోపాటు ఈ కంపెనీకి మన కంపెనీ సబార్డినేట్గా ఉండిపోయింది, అనుబంధ కంపెనీగా ఉండిపోయింది. అలా ఉంటే దాన్ని రివర్స్ ఫ్లిప్పింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ప్లేస్ మారలేదు, ఎంప్లాయీస్ మారలేదు, కంపెనీ యజమాన్యం మారింది, అనుబంధ సంస్థగా ఉండిపోయింది. దీన్నే రివర్స్ ఫ్లిప్పింగ్ అని చెప్పేసి పిలుస్తాం. మనము అమ్ముకున్నాము అంటే వాళ్ళు కొన్నారు అంటే మనకి డాలర్స్లో ఇస్తారు కాబట్టి సో ఎఫ్డిఐ సంఖ్య పెరిగిపోయిందని చెప్పేసి మన ఆర్థిక శాఖ పేర్కొన్నది. రివర్స్ ఫ్లిప్పింగ్ ఫలితంగా విదేశీ మార్క నిల్వలు ఏమైతాయి, పెరిగిపోతాయి. వై? బికాస్ మన కంపెనీ ఓవర్టేక్ చేస్తుంది కాబట్టి డాలర్స్ ఇస్తారు కాబట్టి మనకు ఇక్కడ పెరిగిపోతాయి అని చెప్పేసి చూసుకోవాలి. రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే ఒక భారతీయ కంపెనీ యజమాన్య బదిలీ చేయించుకొని విదేశ సంస్థ యొక్క అనుబంధ సంస్థగా భారతదేశంలోని కొనసాగితే దాన్ని రివర్స్ ఫ్లిప్పింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఉపయోగాలు ఏంటి? భారతదేశంలో ఎఫ్డిఐల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, మన స్టార్టప్లు కూడా డెవలప్మెంట్ అయ్యేందుకు పనికి వస్తుంది. అదే రివర్స్ ఫ్లిప్పింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సిటీబీటీ అని చెప్పేసి మనకి ఈరోజు వార్తల్లో వచ్చింది, మనం ఇంత డిస్కస్ చేసినాం ఐ థింక్ దీన్ని. సో కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని చెప్పేసి 1996లో జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. సంతకాల కోసం ఓపెన్ చేసినాం కానీ ఇది ఇంతవరకు అమల్లోకి రాలేదు. సో ఇది ఎందుకు ఇప్పుడు వార్తల్లో వచ్చింది అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ సిటీబీటీ నుంచి మేము వైదొలుగుతున్నామని చెప్పేసి సంతకం చేసిండు కాబట్టి సో అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సిటీబీటీ నుంచి రష్యా పక్కకు తప్పుకున్నది. కారణం ఏమన్నదంటే ఈ సిటీబీటీలో అమెరికా సైన్ చేయలేదు, సంతకం చేసింది కానీ ఆమోదించలేదు. సో సిటీబీటీ అమెరికా ఆమోదించలేదు కాబట్టి అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తున్నది. మేము కూడా చేసుకోవాలంటే మేము పక్కకు తప్పుకోవాలని చెప్పేసి అమెరికాకి సమానంగా అణ్వస్త్ర జాబితాలో పోటీ ఇచ్చేందుకు మేము పక్కకు తప్పుతున్నాం అని చెప్పేసి రష్యా చెప్పడం జరిగింది.
సో మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద సిటీబీటీ అంటే 1994లో వెరీ ఫస్ట్ టైం జెనీవా సమ్మిట్ లోపల ఈ అణ్వస్త్ర పరీక్షల మీద నిషేధం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం డిస్కషన్ స్టార్ట్ అయినాయి. 1996లో మనకు జనరల్ అసెంబ్లీ యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ న్యూయార్క్లో ఉంటుంది కదా. సో న్యూయార్క్ సమ్మిట్ లోపల దీన్ని ఆమోదించినారు. ఎవరు? యుఎన్ఓ ఆమోదించింది. సో ప్రపంచ దేశాల కోసం అని చెప్పేసి సంతకాల కోసము ఓపెన్ చేసినాము. ఇప్పటికీ 184 కంట్రీస్ ఇన్ఫ్యాక్ట్ సంతకాలు చేసినాయి. అణ్వస్త్ర పరిజ్ఞానం ఉండి ఒక 3 కంట్రీస్ సైన్ చేయలేదు. ఆ 3 కంట్రీస్ మన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటిది? ఇవన్నీ కీవర్డ్ రాసుకోవాలి. సంతకము చేయని కంట్రీస్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో ఇండియా చేయలేదు, పాకిస్తాన్ చేయలేదు అండ్ నార్త్ కొరియా చేయలేదు. అణ్వస్త్ర పరిజ్ఞానం ఉన్న 44 కంట్రీస్ లోపల ఓన్లీ 3 కంట్రీస్ మాత్రం మనకి చేయలేదు. రైట్, మొత్తం 184 చేసినాయి కదా. నెక్స్ట్ సంతకము చేసినవి కానీ ఆమోదించలేదు. సో తేడా ఏంటి మనకంటే చేసినా కానీ ఆమోదించినవి, నాట్ రాటిఫై అంటే. సో ఆమోదిస్తే ఏమవుతుందంటే కంపల్సరీ ఆ ఒప్పందం కట్టుబడి ఉండాలి. సో ఎవి ఆమోదించలేదు అంటే ఒక 5 కంట్రీస్ మనకి ఆమోదించలేదు. ఆ 5 కంట్రీస్ ఏంటి అంటే అమెరికా సంతకం చేసింది బట్ ఆమోదించలేదు, చైనా, ఇరాన్, ఇజ్రాయిల్ అండ్ ఈజిప్టు. ఈ 5 కంట్రీస్ అనేవి సంతకాలు చేసినాయి కానీ ఆమోదించలేదు. అంటే మొత్తం మీద 8 కంట్రీస్ ఆమోదించలేదు అవుట్ ఆఫ్ 44 లోపల. కాబట్టి ఒప్పందం అమల్లోకి రాలేదు నేటికి. ఎస్, 96లో యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ ఆమోదించింది కానీ అమల్లోకి రాలేదు. ఎందుకంటే 44 కంట్రీస్ ఆమోదించాలి. ఎందుకు? కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటే అణ్వస్త్రాలు దేశాలు అన్నీ కూడా పూర్తి నిషేధం విధించుకోవాలి. 44 కంట్రీస్కి పరిజ్ఞానం ఉన్నది బట్ 8 కంట్రీస్ 3 సంతకమే చేయలేదు, 5 సైన్డ్ బట్ నాట్ రాటిఫై. కాబట్టి 8 కంట్రీస్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఆమోదించలేదు కాబట్టి నేటికి ఇది అమల్లోకి రాలేదని చెప్పాలి. మరి రష్యా చూస్తే మనకి 2010లో ఆమోదించింది బట్ 23 ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు ఇది నిన్న నవంబర్ 2న బయటకు వచ్చింది. సో మనకి మొత్తం మీద సో 44లో 8+1 కాబట్టి 9 కంట్రీస్ ఆమోదించలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రష్యాని కూడా మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకు పక్కకు వచ్చింది కాబట్టి. ఇంకా మనం కొన్ని క్వశ్చన్ చూస్తే సిటీబీటీ అమల్లోకి వచ్చినాక అణు పరీక్షలు ఎన్ని కంట్రీస్ చేసినాయి అంటే 3 కంట్రీస్ చేసినాయి. ఇండియా 1998లో చేసింది, ఇండియా చేసింది. సో పాకిస్తాన్ చేసింది అండ్ ఉత్తర కొరియా చేసింది. ఈ 3 కంట్రీస్ మాత్రము సిటీబీటీ వచ్చినాక కూడా అణు పరీక్షలు చేసినాయి. అమెరికా చేయలేదు, రష్యా ఎప్పుడు చేయలేదు ఆఫ్టర్ 1996. సో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయండి. సంతకము చేయని 3 ఉన్నాయి, సంతకము చేసిన ఆమోదించినవి 5 ఉన్నాయి, రష్యా బయటకు వచ్చింది 10లో ఆమోదించింది. తర్వాత సిటీబీటీ అనేది ఒప్పందం అయిన తర్వాత ఒక 3 కంట్రీస్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసినాయి, ఇండియా, పాకిస్తాన్ అండ్ ఉత్తర కొరియా అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇది మనకు సిటీబీటీ మీద సమగ్రమైన విశ్లేషణ. ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ మనకైతే ఏమీ అవసరం లేదు. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయంటే దీంట్లో అంతే అండి. సో ఇంకొకటి ఉన్నది, సిటీబీటీని ఆమోదించినప్పటికీ సో ఇన్ఫ్యాక్ట్ ఎన్పిటి ఒప్పందం అని చెప్పేసి మనకు ఉన్నది. సో ఎన్పిటి ఒప్పందాన్ని ఆమోదించి సిటీబీటీని ఆమోదించని కంట్రీస్ ఎన్ని మనకు? సో అమెరికా ఉన్నది, చైనా ఉన్నది అండ్ రష్యా ఉన్నది. సో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని ఆమోదించి సిటీబీటీని ఆమోదించినవి అమెరికా, చైనా, రష్యా అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకు ఇది ఒక పాయింట్ యాడ్ అవుతుంది. ఎన్పిటిని ఆమోదించి సిటీబీటీని ఆమోదించినవి 3 కంట్రీస్ అమెరికా, రష్యా, చైనా అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఈ ఇజ్రాయిల్, అరబ్ దేశాలు అని చెప్పేసి మనకోటి వార్తల్లో వచ్చింది. సో ఇజ్రాయిల్ అండ్ అరబ్ దేశాలు అని చెప్పేసి ఇది ఈనాడు పేపర్ ఆర్టికల్. మనకి ఏంటి ఆ పేపర్ ఆర్టికల్ అంటే అరబ్ దేశాల్లో ఉన్న ప్రజలు మీరు ఇజ్రాయెల్తోని సంబంధాలు తెంచుకోమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నాయట. అందుకని చెప్పేసి ఇది మనకి వార్తల్లో వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేయాలి, ఇజ్రాయెల్ కంట్రీతోని
ఈ అరబ్ దేశాలకు ఎటువంటి శాంతి ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో అరబ్ దేశాలు ఎందుకు వార్తల్లో వచ్చింది? అరబ్ దేశాల్లో ఉన్న ప్రజలు ఆయా దేశాలని ఇజ్రాయెల్తో సంబంధాలు తెంచుకోమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నాయి. వై? బికాస్ పాలస్తీనా అరబ్ కంట్రీ, ఇజ్రాయెల్ యూదుల కంట్రీ. సో పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్ వార్తల్లో ఉంది కాబట్టి ఇజ్రాయెల్తో సంబంధాలు వద్దు అని చెప్పేసి అరబ్ దేశాలు చెప్తున్నాయట. సో మనకి ఇజ్రాయెల్తోనే ఏ ఏ కంట్రీస్కి సంబంధాలు ఉన్నాయి, ఇది మనకు ఫోకస్ చేయాలి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఆల్రెడీ మనం ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా ఒక క్లాస్ చేసి ఉన్నాము, అందులోనూ మళ్ళీ పాయింట్స్ వచ్చి ఉంటాయి. వెరీ ఫస్ట్ టైం 1979లో క్యాంపు డేవిడ్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. సో క్యాంపు డేవిడ్ ఒప్పందం ఫలితంగా ఈజిప్ట్ కంట్రీ, ఒక అరబ్ కంట్రీ వెరీ ఫస్ట్ టైం ఇజ్రాయెల్ దేశంతో ఒప్పందం చేసుకున్నది. వెరీ ఫస్ట్ టైం ఈజిప్ట్ కంట్రీ. సెకండ్ 1994లో జోర్డన్ కంట్రీ, ఇది రెండవ అరబ్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం, ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం చేసుకున్నది, డిప్లొమాటిక్ సంబంధాలు పెట్టుకున్నది. తర్వాత 26 ఇయర్స్ అనంతరం మళ్ళీ 2020లో అమెరికా బ్రోకరిజం చేసి మధ్యవర్తిత్వం వహించి అబ్రహం ఒప్పందాన్ని ఆమోదింపజేసింది. ఈ అబ్రహం ఒప్పందం ఏంటి అంటే ఇజ్రాయెల్ కంట్రీకును అరబ్ దేశాలకు మధ్య ఒప్పందాలు చేయడమే ఈ అబ్రహం ఒప్పందం యొక్క సారాంశం. బట్ అన్ని అరబ్ లీగ్ కంట్రీస్ అయితే సంతకాలు చేయలేదు. బట్ ఏవేవి ఉన్నాయంటే 20లో మనకి వెరీ ఫస్ట్ టైం అమెరికా ఉన్నదని చెప్పేసి యుఏఈ ఒప్పుకున్నది, ప్లస్ బహ్రెయిన్ ఒప్పుకున్నది. దేంతోనే ఇజ్రాయెల్తో సంబంధాల కోసం అని చెప్పేసి అమెరికా చెప్పిందని చెప్పేసి బహ్రెయిన్, యుఏఈ ఒప్పుకున్నది. తర్వాత కొన్ని రోజులకు సుడాన్ వచ్చింది, కొన్ని రోజులకు మొరాకో వచ్చింది. సో ఈ కంట్రీస్ మాత్రమే మనకి అబ్రహం ఒప్పందాన్ని ఆమోదించినాయి. అరబ్ లీగ్ మొత్తం అయితే ఆమోదించలేదు. నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ వేసిన మన టెలిగ్రామ్ గ్రూప్లో, సో అదే మనకి ఆన్సర్ వస్తుంది. రైట్, ఇది ఇజ్రాయెల్ ప్లస్ అరబ్ కంట్రీ మధ్య సంబంధాలు. అంటే మొత్తం 3 ఒప్పందాలు చేసుకుని ఇంతవరకు. అందులో 2 వెరీ ఫేమస్. ఒకటి క్యాంప్ డేవిడ్ ఫస్ట్ ఈజిప్ట్ అని చెప్పేసి, అబ్రహం ఒప్పందం అని చెప్పేసి సెప్టెంబర్లో మనం చేసుకున్నాం. మొన్న మనం క్లాసులు డిస్కస్ చేసినాం 3 సంవత్సరాల అబ్రహం ఒప్పందాలు అని చెప్పి సెప్టెంబర్ మాసం కరెంట్ అఫైర్స్లో మీకు తెలుస్తుంది. ఈ సేమ్ క్లాస్ మనకు కనిపిస్తుంది. రైట్, ఈ పేర్లు అవసరమా? ఇయర్స్ అంటే కంపల్సరీ అవసరము. 79 ఇయర్లో ఈజిప్ట్ ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి, 94లో జోర్డన్ సెకండ్ కంట్రీ అని చెప్పేసి, అబ్రహం ఒప్పందం అని చెప్పేసి అమెరికా దానిలో మధ్యలో ఉన్నదని చెప్పేసి చూసుకోవాలి. యుఏఈ, బహ్రెయిన్, మొరాకో అని చెప్పేసి కంట్రీస్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్లీ మనకి వార్తల్లో ఉన్నది బ్లెచ్లీ డిక్లరేషన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో వాట్ ఈస్ ద బ్లెచ్లీ డిక్లరేషన్? సో బ్లెచ్లీ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వరల్డ్ వార్ II సమయంలో వెరీ ఫేమస్. జర్మనీ యొక్క రహస్య ఒప్పందాలని బయటపెట్టిన నగరంగా ఈ బ్లెచ్లీ నగరము వెరీ వెరీ ఫేమస్. లండన్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ వెరీ ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద ఒక సమ్మిట్ను యూకే ప్రభుత్వం హోస్ట్ చేసింది. ప్రపంచంలోనే గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ ఏఐ సమ్మిట్ అంటే మనకి యూకే వస్తుంది. యూకేలో ఉన్న బ్లెచ్లీ పార్క్ దగ్గర జరిగింది కాబట్టి ఈ డిక్లరేషన్ని మనము బ్లెచ్లీ డిక్లరేషన్గా మనం మాట్లాడుకుంటున్నాం. సో దీని సారాంశం ఏంటి అంటే వెరీ ఫస్ట్ టైం ఏఐ కంట్రోల్ కోసము, ఏఐ నియంత్రణ కోసము ఒక ఒప్పందం చేసుకున్నాము. ఈ ఒప్పందం మీద భారతదేశంతో సహా 28 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ కలిపి సంతకాలు చేసినాయి. సో 28 కంట్రీస్ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి, ఇండియా కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో యూరోపియన్ యూనియన్తో పాటు 28 కంట్రీస్ ఈ ఒప్పందాన్ని అయితే ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక మంచి పని కోసమే ఉపయోగిస్తామని చెప్పేసి, ఎటువంటి హానికర పనులకు ఉపయోగించమని చెప్పేసి, ఏఐని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. ప్రశ్న వస్తుంది ఇటీవల వార్తల్లో ఉన్న, సో బ్లెచ్లీ, ఇది మీరు ఆన్సర్ చేయండి. డిక్లరేషన్ అనేది దీనికి సంబంధించింది. సో ఫస్ట్ది క్రిప్టోకరెన్సీ, సెకండ్ది 5G టెక్నాలజీ, థర్డ్ది బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫోర్త్ది కృత్రిమ మేధ నియంత్రణ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు ఆన్సర్ చేయండి. రైట్, మనకి ఇవి 6 ఆర్టికల్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి.
ఇంకొకటి ఈ పారా ఒలింపిక్స్ అని చెప్పేసి నేను గ్రూప్లో పోస్ట్ చేసిన. సో మనకి కొన్ని నోటబుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అందులో వెరీ ఫేమస్ మనకి శీతల్ దేవి ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. సో ప్రముఖ ఆర్చరీ, ఆమెకు చేతులు లేవు, సో చేతులు మొండిగా ఉంటాయి. సో ఆమె వ్యాధి ఏంటి మనకి అంటే ఫొకోమేలియా వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం. ఏం వ్యాధి? సో ఫొకోమేలియా వ్యాధి అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇది పుట్టుకతోనే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏదో ఒక భాగం మనకి చిన్నగా అయిపోతుంది. ఈమెకు హ్యాండ్స్ అనే ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆమె మొక్కవని ధైర్యంతో ఫైట్ చేసి సో కాళ్ళతోని ఆర్చరీ చేస్తే 2 గోల్డ్ 1 సిల్వర్ వచ్చింది. అందుకు మనకి వెరీ ఫేమస్. సో వ్యక్తిగత కేటగిరీలో గోల్డ్ వచ్చింది. మహిళా డబుల్స్లో సరితతోని ఆడింది, సిల్వర్ వచ్చింది. మిక్స్డ్ టీమ్స్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అందులో గోల్డ్ వచ్చింది. మిక్స్డ్ టీమ్స్లో గోల్డ్ వచ్చింది, ఇండివిజువల్లో గోల్డ్ వచ్చింది, మహిళా డబుల్స్లో మాత్రం మనకి సిల్వర్ వచ్చింది. సో ఆమెతో పాటు అవని లేకర్ అని చెప్పేసి, ప్రాచి యాదవ్ అని చెప్పేసి, అంకుర్ ధామ్ అని చెప్పేసి, అరుణ్ తాన్వా అని చెప్పేసి ఉన్నది. దాంతోపాటు లాస్ట్ 18 జకర్తా పారా ఆసియా గేమ్స్లో ప్లస్ ఇందులో 2 సార్లు గోల్డ్ వచ్చిన వాళ్ళు ఇద్దరు అని చెప్పేసి ప్రమోద్ భగత్, రక్షిత రాజు అని చెప్పేసి మహిళ కనిపిస్తుంది. వాళ్ళందరికీ రన్నింగ్ లోపల వచ్చింది. ఇవి మనకి నోటబుల్ పర్ఫార్మెన్సెస్. సో ఇంకేమైనా ఉంటే నేను ఫైనలైజ్ చేసి ఇంకా రేపై నోట్స్ అయితే పెడతాను ఈ పారా ఆసియా గేమ్స్ మీద. రైట్, మనకి ఈ కామన్వెల్త్ గేమ్స్ కానీ ఆసియా గేమ్స్ జరిగినప్పుడు బెస్ట్ సోర్స్ ఏంటి? రోజు పేపర్లో చూడొద్దు, బాల్ బై బాల్ కామెంటరీ అవసరం లేదు. స్పోర్ట్స్ స్టార్ అని చెప్పేసి ఉంటుంది, తర్వాత ఒలింపిక్స్ కమ్ అని చెప్పేసి ఉంటుంది, com అని చెప్పేసి. ఈ 2 సైట్లలో మనకి దేశాల వారీగా ఉంటుంది. ప్రతి రికార్డు నమోదు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జెండర్ వారీగా మహిళలకు ఎంతమందికి వచ్చింది, పురుషులు ఎంతమంది అని చెప్పేసి నోట్ చేస్తుంది. తర్వాత లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ రిపీట్ చేసిన వాళ్ళు గోల్డ్ ఎంతమంది అని చెప్పేసి చూస్తుంది. మళ్ళీ వరల్డ్ రికార్డ్ ఎవరన్నా వచ్చిందా అని చెప్పేసి చూస్తుంది. అట్లా ఇందులో మనకి వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ రిఫరెన్స్ ఫర్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కోసము. sportstar.com అని ఉంటుంది, లేదా olympics.com అని చెప్పేసి ఉంటుంది. రైట్, అది మన రిఫరెన్స్ అన్నట్టు. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ ఏమో వార్తల్లో ఉన్నది 361 ఆర్టికల్ వార్తల్లో ఉన్నది. రాష్ట్రపతికి గవర్నర్కి రక్షణ కల్పిస్తుందని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఎన్కోర్ అని చెప్పేసి ఎన్నికల సంఘం యొక్క ఇన్ హౌస్ సాఫ్ట్వేర్ అంతర్గతంగా అది ఉపయోగం చేసుకుంటుంది. రియల్ టైం మనకి సమాచారాన్ని అందిస్తుంది అని చెప్పేసి చూసుకోవాలి. రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే భారతీయ కంపెనీని విదేశీ కంపెనీ కొనుగోలు చేసి దాని అనుబంధ సంస్థగా ఇండియాలోనే ఉంచితే గిట్ట అది రివర్స్ ఫ్లిప్పింగ్ అని చెప్పేసి ఎఫ్డిఐ మనకి పెరిగిపోతూ ఉన్న దీని కారణంగా మంచి పరిణామం అది. సిటీబీటీ రష్యా అవుట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 10లో ఆమోదించింది, 23లో అవుట్ అయిపోయింది. ఒక 8 కంట్రీస్ మన పేరు గుర్తుపెట్టుకోవాలి రష్యా కాకుండా. ఏంటి అవి? సో అమెరికా ఉన్నది, చైనా ఉన్నది, తర్వాత ఇజ్రాయెల్ ఉన్నది, ఈజిప్ట్ ఉంది, ఇరాన్ ఉన్నది, ఇండియా ఉంది, పాకిస్తాన్ అండ్ ఉత్తర కొరియా అని చెప్పేసి ఉంది. ఇజ్రాయెల్ కంట్రీకి అరబ్ దేశాలకు సంబంధం ఏంటని చెప్పేసి ఆ కంట్రీస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. క్యాంప్ డేవిడ్ ఒప్పందం 79లో ఈజిప్ట్ అని చెప్పేసి, 94లో జోర్డన్ అని చెప్పేసి, 2020లో బహ్రెయిన్, యూఏఈ, మొరాకో అండ్ సుడాన్ అని చెప్పేసి ఉన్నాయి. బ్లెచ్లీ మీన్స్ మనకి కృత్రిమ మేధ యొక్క నియంత్రణ కోసము ప్రపంచ మానవాళి ఫస్ట్ ఒప్పందం 28 కంట్రీస్ ప్లస్ యూజీ ఆమోదించిన ఇండియా కూడా అందులో ఉన్నది. ఇండియా నుంచి చంద్రశేఖర్ అని చెప్పేసి ఐటీ యొక్క సహాయ మంత్రి హాజరు కావడం జరిగింది. ఇది మనకు November 3 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.